నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో స్థానిక సమరం ఒక అడుగు ముందుకు 3 అడుగులు వెనక్కి అన్నట్టు ఎందుకు తయారైంది? 42% రిజర్వేషన్ల కోసమే ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయా? లేదంటే ప్రభుత్వం ఇంటెలిజెన్స్ రిపోర్టులు తీసుకుని పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని పల్లె పోరును వాయిదా వేస్తూ వస్తోందా? బలహీన వర్గాలకు అండగా నిలిచామని చెప్పుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు రివర్స్ స్వింగ్ అవుతున్నాయా? లేదంటే ప్రత్యర్థి పార్టీలను తెలివిగా దెబ్బ కొట్టేందుకు వెయిట్ అండ్ సీ ఫార్ములాను రేవంత్ అప్లై చేయనున్నారా? చిన్న పల్లె సమరానికి రాష్ట్ర సరిహద్దులు దాటి బీహార్ రాష్ట్రానికి ముడిపెడుతూ పొలిటికల్ గుసగుసలు ఎందుకు వస్తున్నాయి? బీహార్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఎన్నికలు, ఒకవేళ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికలు, ఇలా ఒక్కో రీజన్ స్థానిక సమరాన్ని ఇంకాస్త దూరం జరుపుతున్నాయా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ ఘంటాపథంగా చెబుతోంది. అయితే ఒక చట్టం చేసేందుకు ఎన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలు పెడతారు, ఎన్నిసార్లు చట్ట సవరణ చేస్తారు, ఎన్నిసార్లు ఆర్డినెన్స్ ఇస్తారు, ఎన్నిసార్లు బిల్లులు పెడతారని రాష్ట్రంలోని విపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రశ్నిస్తోంది. సర్కార్ వచ్చిన మొదట్లో మొదలెట్టాల్సిన ప్రక్రియ ఏదో తూతూ మంత్రంగా చేసి చిత్ర విచిత్రాలుగా బిల్లులు, ఆర్డినెన్సులు చేస్తూ తాజాగా జీవోల పేరుతో ఫీల్డర్లు వదలటం రేవంత్కు చిత్తశుద్ధి లేదనే విషయాన్ని, పాలనా అనుభవ లేమిని తెలియజేస్తోందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. బీసీలో ముస్లిం రిజర్వేషన్లు ఏంటనే వివాదాన్ని బీజేపీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. 3 పార్టీలు చెప్పేది బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే. అయితే లోపం ఎక్కడ ఉందంటే మాత్రం మీ దగ్గరే అంటే మీ దగ్గరే అన్నట్టు ఒక పార్టీపై మరో పార్టీ ఆడిపోసుకుంటోంది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరపాలన్న హైకోర్టు డెడ్ లైన్ పై అప్పుడే రచ్చ మొదలైంది. 42% రిజర్వేషన్ల కోసం జీవోకు ఏర్పాట్లు జరుగుతున్నాయనే ఫీలర్లను సర్కారు వదిలింది. పంచాయతీ పరిషత్ ఎన్నికలకు ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వ వర్గాలు జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ఆఫ్ ద రికార్డుగా లెక్కలు తీయాలని ఆదేశించాయి. హైకోర్టు డెడ్ లైన్ లోగా ఎన్నికలు నిర్వహించలేకపోవడానికి సహేతుక కారణాలు వివరించేందుకు ప్రభుత్వం ప్రిపేర్ అవుతోంది. రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తూ తీసుకొచ్చిన బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండటాన్ని ఉన్నత న్యాయస్థానానికి తెలిపేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టు లీకులు వచ్చాయి. అలాగే రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ముందుకు పోతున్నట్టు కొద్దిమంది కోర్టును ఆశ్రయించడం కూడా ఎన్నికల హీట్ను పెంచింది. దీనిపై హైకోర్టు ప్రారంభ దశలోనే పిటిషన్ కొట్టివేయడం కోసమేరు. ఊహాగానాలతో పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. మరోవైపు రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు జరగాలంటే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. నాటి తమిళనాడు సీఎం జయలలిత ఆనాడు ప్రధానమంత్రి నరసింహారావును ఒప్పించిన విధంగా రిజర్వేషన్లపై మోడీని రేవంత్ ఒప్పించాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. ఎన్నికలు జరగకపోవడానికి రిజర్వేషన్ల పెంపు అనేది ఏమాత్రం ప్రధానం కాదని, పార్టీపై ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానే రేవంత్ టీం ఆచితూచి వ్యవహరిస్తోందనే టాక్ వస్తోంది. సర్కార్ పరిస్థితే చక్కగా ఉంటే రిజర్వేషన్లు ఇవ్వలేని పరిస్థితుల్లోనూ నెపం విపక్షాలపై నెట్టి ఎన్నికలు కానిచ్చేదనే మాటలు ఆఫ్ ద రికార్డుగా వినిపిస్తున్నాయి. రిజర్వేషన్లపై చేయాల్సిందంతా చేశామని ఇప్పటికే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర చెప్పిన కాంగ్రెస్ పెద్దలు ఇక చేసేదేమీ లేదని, కోర్టులు చెప్పినట్టు నడుచుకోవడం మినహా మరే మార్గం లేదనే వాదనలు తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కొట్టిపారేస్తున్న ప్రభుత్వం తాము ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధమేనని, కేంద్ర ప్రభుత్వం కోర్టు 42% రిజర్వేషన్లకు ఆమోద ముద్ర వేస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తామని సర్కార్ చెప్తోంది. ఇందులో ఏది జరిగే అవకాశం ఉంది, ఎంత శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరుగుతాయి, ఎప్పట్లోగా ఎన్నికలు జరుగుతాయి అనేది ఊహకందని చిక్కుముడి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.